ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు ఆస్తులపై ఏసీబీ పంజా విసిరింది. దర్శి, నరసరావుపేట, గుంటూరు, వినుకొండ, సత్తెనపల్లిలో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రకాశం జిల్లా దర్శిలో మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరరావు ఇంటిపై ఉదయం నుంచి కూడా అవినీతి శాఖ, నిరోధక శాఖ అధికారులు అయితే పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం నసరాపేటలో ఉన్నాం. నసరాపేటలో ఉన్నటువంటి రామ అపార్ట్మెంట్స్లో ఈ మహేశ్వరరావు నివాసం ఉంటున్నారు. ఫ్లాట్ నెంబర్ 106లో ఆయన ఉంటున్నారు. అయితే ఈ ఫ్లాట్ నెంబర్ 106 ఉదయం చేరుకున్నటువంటి అవినీతి శాఖ అధికారులు పెద్ద ఎత్తున ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుటుంబ సభ్యులందరినీ కూడా ఇంట్లో ఉంచేసి వాళ్ళ ఆధార్ కార్డులన్నీ తీసుకొని మహేశ్వరరావు ఆస్తులకు సంబంధించి అయితే విచారణ చేపట్టడం జరిగింది. మహేశ్వరరావు గతంలో పల్నాడు జిల్లా వినుకొండలో ఆర్ఓగా విధులు నిర్వహించారు. అక్కడి నుంచి వైకాపా ప్రభుత్వ హయాంలో మూడు సంవత్సరాల కిందటే దర్శి ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ మున్సిపల్ కమిషనర్ విధులు నిర్వహించే క్రమంలో అనేక అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే అవినీతి శాఖ అధికారులు అయితే పెద్ద ఎత్తున ఈ ఉదయం నుంచి తనిఖీ నిర్వహించారు. నసరాపేటతో పాటు అటు వినుకొండ, అదేవిధంగా గుంటూరు, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి 6 బృందాలు, వేరువేరు బృందాలు ఏకకాలంలో అయితే తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల ప్రాంతంలోనే ఇక్కడికి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. అవినీతి శాఖ అధికారులు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి 106 ఫ్లాట్లో ఆయన నివాసం ఉంటున్నారు. నివాసంలో ఉన్న దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా అతనికి ఆస్తికి సంబంధించి పత్రాలు కావచ్చు, అదేవిధంగా నగదు, ఆభరణాలు, ఆస్తిపాస్తులు, ఇతర అంశాలకు సంబంధించి అన్నీ కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అంటే ఇతని మీద మహేశ్వరరావు మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు అయితే వినిపించాయి. అటు స్థానికుల దగ్గర నుంచి అదేవిధంగా పలువురు నాయకులు కూడా అతని మీద అవినీతి ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అవినీతి శాఖ అధికారులు అతని అక్రమాస్తులపై దృష్టి సారించారు. ఉదయం నుంచే 6 బృందాలు నసరాపేటతో పాటు అటు వినుకొండ, అదే సత్తెనపల్లి, గుంటూరు ఇట్లా ఇన్ని ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ బంధువులు, అదేవిధంగా స్నేహితుల దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారం సేకరిస్తున్న పరిస్థితి. ఉదయం ఇక్కడ నివాసానికి చేరుకున్న అధికారులు అయితే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఫోను, అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అసలు ఆస్తి, అతని యొక్క ఆస్తి ఎంత ఉంది ఏంటి, అతని దగ్గర ఉన్నటువంటి ఆ పత్రాలు, అదేవిధంగా నగదు, ఆభరణాలు, వెండి, ఇతర సామాన్లు అన్నింటికి సంబంధించి అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఫ్లాట్లు ఉన్నట్టు కూడా ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి. అయితే ఇంత పెద్ద మొత్తంలో తనకి సంపాదన రావడానికి కారణం ఏంటనే కోణంలో కూడా అయితే అధికారులు అయితే పెద్ద ఎత్తున అయితే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అటు సత్తెనపల్లిలో కావచ్చు, సత్తెనపల్లి స్వగ్రామం, అక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. అక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వినుకొండ, గుంటూరులో కూడా అయితే ఈ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత వైకాపా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినా అది ఎవరు కూడా అతను దృష్టి సారించలేదు. అయితే ఇది తాజాగా కూడా మున్సిపల్ కమిషనర్కి ఇన్ఛార్జిగా ఉన్నారు ఇప్పుడు ఆయన దర్శిలో. అయితే అక్కడికి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. తను స్థానికుల దగ్గర నుంచి కావచ్చు, ఏ పని చేయాలన్నా కూడా లంచం అడుగుతున్నారన్న కోణంలో అయితే పలు ఆరోపణలు, అదేవిధంగా పలు ఆ ఫిర్యాదులు కూడా పై అధికారుల దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు అవినీతి శాఖ అధికారులు అయితే ఈ తనిఖీలు ముమ్మరం చేశారు. ఉదయం నుంచి కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. మరికొంత సమయం కూడా ఈ తనిఖీలు కొనసాగించేందుకు కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 6 ప్రాంతాల్లో 6 బృందాలు కూడా పెద్ద ఎత్తున ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తుంది. మొత్తం గత ఫస్ట్ నుంచి అతను సర్వీస్ ఉన్న కాలం నుంచి ఇప్పటివరకు ఎంత మొత్తంలో అతను అక్రమ సంపాదన ఉంది, అతని ఆస్తులు ఏంటి, అదేవిధంగా కుటుంబ సభ్యులు, బంధువుల మీద ఎంత మేరకు ఆస్తులు ఉన్నాయనే విషయంలో కూడా అయితే అధికారులు పెద్ద ఎత్తున దృష్టి సారించారు. అన్ని వివరాలు సమగ్రంగా పూర్తిగా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తనిఖీలు అయితే మరికొంత సమయం కొనసాగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కేరమన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.